బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు మీరు. టాలీవుడ్ లో ఓ యంగ్ హీరో, ఓ ఎనర్జెటిక్ హీరోని ఓవర్షేడ్ చేస్తూ ఒక లేడీ తన క్రేజ్ అండ్ కరిష్మాని ఫుల్ టు ఫుల్ షాడో చేసేస్తోంది. ఇప్పటికే ఎవరా మీరు అని అనుకుంటున్నారు. ఆ సస్పెన్స్ కి ఫుల్ స్టాప్ పెడుతూ షీ ఈజ్ నన్ అదర్ దాన్ లైలా. లైలా అంటే ఇమీడియట్ గా సోను మోడల్ గుర్తొస్తాడు కదా. ఇంత ఇంట్రొడక్షన్ మీకు అనవసరంగా ఇస్తున్నాను కానీ అటు సోను అయినా ఇటు లైలా అయినా ఎవరు అంత బాగా యాక్ట్ చేయగలరు. లెట్ మీ టేక్ ద ప్రివిలేజ్ ఇన్ ఇంట్రడ్యూసింగ్ అవర్ గెస్ట్ ఫర్ ద డే టుడే, విశ్వక్ గారు. హలో అండి, ఎలా ఉన్నారు? ఏంటండి సడన్ గా ఇందాక మెల్ల మాట్లాడుతుండే సడన్ గా వాల్యూమ్ పెంచారు, భయమైంది. బాగున్నారా? చక్కగా ఉన్నానండి, మీరు ఎలా ఉన్నారు? బాగున్నా. అంటే కెమెరా రోలింగ్ లో ఉంటే కొంచెం ఎనర్జీ అట్లాగా. అస్సలు అది చూసాం, మీది బ్రిడ్జ్ మీదనే చూసినాం. మీది మీరు ఆ బ్రిడ్జ్ మాత్రం మర్చిపోవట్లేదు. సో బేసికల్ గా ఎలా ఉన్నారు అని చాలా ఫార్మాలిటీగా అడిగేశాను కానీ ఆ క్వశ్చన్, మీరు అసలు సూపర్ ఉన్నారు. బట్ టెల్ మీ, హౌ ఇస్ లైలా డూయింగ్? మీలో ఉన్న లైలా ఎలా ఉందో చెప్పండి. నాలో ఉన్న లైలా థియేటర్లోకి క్యూబ్లోకి ఎక్కుతుంది, థియేటర్కి వెళ్ళి చూడాలి. సో యా, ఎక్సైటెడ్ అబౌట్ ద రిలీజ్. సో బేసికల్ గా విశ్వక్ సేన్ హ్యాస్ అన్ ఇమేజ్ యాజ్ అ మాస్ హీరో ఫాలోయింగ్ లాగా ఒక ఇమేజ్ ఉంటుంది. ఒక లేడీ క్యారెక్టర్ ని యాక్సెప్ట్ చేయడానికి హౌ డిడ్ యూ డిసైడ్, ఎస్ నేను ఇది చేయగలను, నేను ఇది చేస్తాను, ఐ షుడ్ డూ దిస్, ఐ కెన్ డూ దిస్ అని ఎలా అనిపించింది? వాట్ వాస్ దట్ మూమెంట్? ఐ థింక్ ఇట్స్ ద నరేషన్ ఓన్లీ. ఐ లవ్డ్ హౌ త్రూ అవుట్ ద ఫిల్మ్. ఫస్ట్ సినిమా ఒప్పేసుకొని నెక్స్ట్ ఛాలెంజ్ అంటే ఐ నో ఇట్స్ ఛాలెంజింగ్. ఫస్ట్ సినిమా అయితే ఒప్పేసుకున్నా. అండ్ ఐ థాట్ దొరకడం అంటే ఇప్పుడున్న వన్ ఆఫ్ ద మేజర్ ప్రాబ్లమ్ ఫర్ ఎనీ యాక్టర్ ఈస్ ఫైండింగ్ ఎ గ్రేట్ స్టోరీ. సో ఐ ఫెల్ట్ టు పర్ఫామ్. మనకు మంచి కథ దొరికితే మనం దాంట్లో ఏం చేయగలుగుతాం. సో ఈ మంచి కథ దొరికింది. ఇప్పుడు మన పార్టిసిపేషన్ పెండింగ్ ఉంది. మన డైరెక్టర్, రైటర్ వాళ్ళు చేయాల్సిన పని చేసేసారు. సో రెస్ట్ ఆఫ్ ద మెయిన్ థింగ్ ఈజ్ మనం యాక్టింగ్ చేయడమే. ఇప్పుడు యాక్టింగ్ మీరు చేయగలరు, యాజ్ అ ఉమెన్ యూ కెన్ క్యారీ యువర్ సెల్ఫ్ అన్న కాన్ఫిడెన్స్ మీకు ఉండిందా? ఉంది కాబట్టి ఒప్పుకున్నా. అదే ఎలా అన్నదే నేను అడగాలనుకుంటున్న పాయింట్. ఎలా అంటే అది యాజ్ అ యాక్టర్, ఇప్పుడు నాకు కాలేజ్లో ఉన్నప్పుడు, ఫిలిం స్కూల్లో ఉన్నప్పుడు ఫీమేల్ ప్లే చేస్తుండే ఒకసారి, ఓ 2-3 minutes రోల్. అప్పుడు అందరు క్లాప్స్ కొట్టుండే. నెక్స్ట్ మా అక్క ఎప్పుడు షీ యూస్ టు కాంప్లిమెంట్ మై ఐస్, మై నోస్. ఎప్పుడు అదే చెప్తుండే మా మమ్మీతో కానీ ఫ్రెండ్స్తో కానీ. అండ్ నేను ఇంకొకటి ఎక్కిరిస్తుండే మా పిన్ని వాళ్ళని, మా ఫ్రెండ్స్ని, స్కూల్లో ఫ్రెండ్స్ని, అందరిని ఇమిటేట్ చేస్తుండే అమ్మాయిల్ని. వాళ్ళు నడిచినట్టు నడిచి, వాళ్ళు కూర్చున్నట్టు కూర్చొని. సో ఇవన్నీ కలెక్ట్ చేసుకొని తీసుకొచ్చి ఫిట్ చేస్తే లైలా వచ్చింది. కానీ మనకి ఇంటర్వ్యూ స్టార్ట్ అవ్వక ముందరే చెప్పాను కదా, లైలాలో ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ లైలా ఇస్ హర్ ఐస్ అండ్ హర్ ఐబ్రోస్ అండ్ హర్ బిందీ పాయింట్. టూ గుడ్ అండ్ లైలా ఇస్ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. ఎందుకండి అంత నీరసంగా థ్యాంక్ యూ చెప్తున్నారు? ఇట్స్ అ కాంప్లిమెంట్. లైలా మీరు ప్లే చేసిన క్యారెక్టర్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, కానీ విశ్వక్ గారు మీరు ఎప్పుడైనా అంటే లైలా గెటప్ కి పోయింది మాత్రం లోపల సంతోషపడుతుంటా. ఓహో, లాస్ట్ ఇంటర్వ్యూలో మీరు చెప్పారు, గుర్తుంది. విశ్వక్ యువర్ హ్యాండ్సమ్ అంటే నేను థ్యాంక్ యూ అండి అని ఓపెన్ గా చెప్తా. విశ్వక్ బాగున్నావు అని ఆ గెటప్ అన్నప్పుడు అది లోపల సంతోషపడుతుంది. ఓకే ఫైన్, ఆ లోపలికి వెళ్ళి నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తా. కానీ విశ్వక్ గారు మీరు ఒక మాస్టర్ ప్లాన్ వేశారు, తెలుస్తుందా మీకు? లేదు, తెలియదు, చెప్పండి ఏదో ఏమేసాను. ఇప్పుడు కమల్ హాసన్ గారిని చూసినా, నరేష్ గారిని చూసినా, శివకార్తికేయన్ గారిని చూసినా, వీళ్ళందరూ అట్లా ఇఫ్ యూ హ్యావ్ టు నేమ్ ఫ్యూ క్యారెక్టర్స్, ఫ్యూ ఆర్టిస్ట్, లేడీ గెటప్స్ వేసిన తర్వాత వాళ్ళ కెరియర్ ఇస్ అట్ ద పీక్ పాయింట్. సో ఈ పాయింట్ మీరు కూడా ఇంప్లిమెంట్ చేసి రేపటి రోజున యు ఆర్ ఆల్సో స్కేలింగ్ టు గెట్ దట్ ఇన్ టు ది పీక్ పాయింట్. yes కరెక్ట్, బాగా చెప్పారు. yes అదే. ఏంటండి అదేంటండి, నేను మాస్టర్ ప్లాన్ చేశాను. చాలా ప్లాన్ మీకు తెలిసిపోయిందని నేను అనుకుంటుండే అంతే. సీరియస్లీ జోక్స్ అపార్ట్, ఆ యాంగిల్లో ఆలోచించారా? బికాస్ ఈ క్యారెక్టర్స్ ఇట్లాంటివి చేస్తే అంటే ఫింగర్స్ క్రాస్డ్ అంటే వెళ్తుంది అన్నది ఒక అట్లా జరగాలని అంతే తదాస్తు. ఒక సినిమా చేసేటప్పుడు వాట్ వాజ్ దట్ పీక్ పాయింట్? ఈ సినిమాలో దిస్ ఇస్ ది ఎపిక్ పాయింట్, ఆడియన్స్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు, లేదా దిస్ ఇస్ ద పాయింట్ వేర్ ఐ గెట్ కనెక్టెడ్ సో మచ్ అని మీకు ఏమనిపించింది ఈ సినిమాలో? ఈ సినిమా నాకు తెలిసి బిగినింగ్ నుండి హుక్ అయిపోయి ఉంటారు సోను మోడల్కి. అండ్ పీక్ పాయింట్ అంటే అది పీక్ పాయింట్స్ ఉన్నాయి సినిమాలో, పీక్ పాయింట్ లేదు, పీక్ పాయింట్స్ ఉన్నాయి. సో
ఐ కాంట్ చూస్ స్పాట్, ఒక స్పాట్ అని నేను చెప్పలేను. అంటే యూ గైస్ విల్ బి సర్ప్రైజ్డ్ విత్ ద యాక్షన్ పీసెస్ ఆల్సో. వెరీ స్టైలిష్ యాక్షన్ పీసెస్ ఉన్నాయి 2. అండ్ లైలా రాకముందు దెర్ ఇస్ అ నైస్ టపోరీ లవ్ స్టోరీ ఉంది వాడిది. వాడు అంటే ఓల్డ్ సిటీ బాయ్, అక్కడ ఒక జిమ్ ట్రైనర్ని దాన్ని పటాయిస్తుంటే ఎట్లా పటాయిస్తుండు అని యాక్షన్ పీసెస్ కావచ్చు. అండ్ 2 బ్యూటిఫుల్ సాంగ్స్ ఇన్ ద ఫస్ట్ హాఫ్. ఇవన్నీ అయ్యి మిగిలిన క్యారెక్టర్లు కూడా మంచి సిచ్యువేషనల్ కామెడీ ఉంటుంది. ఇదంతా జరిగి లోపు లైలా వచ్చేస్తుంది. ఇంకా లైలా వచ్చిన తర్వాత అయితే ఇంకా అర్థం కాదు మీకు టైము. ఇలా వచ్చింది అలా సినిమా అయిపోయింది అన్నట్టు అయిపోతుంది. సో ఇవన్నీ నేను చెప్పినట్టు వరకు ట్రై అవుతుందని అనుకుందాం అండి. తదాస్తు తదాస్తు తదాస్తు, ప్రతిసారి అదే అనుకుందాం. సో మీ గురించి మాకు తెలిసిన ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, సినిమా హిట్ అయితే యూ గివ్ ఆల్ ది క్రెడిట్స్ టు యువర్ టీమ్. ఒకవేళ ఇఫ్ దట్ డజంట్ పర్ఫార్మ్ వెల్, విశ్వక్ ఇస్ ది ఓన్లీ రీజన్ అని యూ టేక్ ది బ్లేమ్ ఫర్ యువర్ సెల్ఫ్. అది మీ మోడెస్టీకి ఒక సింబలా ఆర్ నాకు చేసినా లేదా ఇది గుర్తు తెచ్చుకుంటున్నా, అట్లెప్పుడు చేసినా ఇట్లెప్పుడు చేసినా ఆలోచిస్తున్నారా? అంటే మీరు అలా చేయరా? వాట్ వీ జనరలీ నో, జనాలు అంటున్న మాట కావచ్చు, లేకపోతే మీ గురించి వచ్చిన ఒక మంచి విషయం. ఇప్పుడు బ్లేమ్ నోబడి, అందరం కలిసి కొడుతుందని చేసినాం. ఇప్పుడు నేను కూడా ఇప్పుడు బిఫోర్ డే వరకు, ఇప్పుడు వర్కౌట్ కానీ మూవీస్ గురించి మాట్లాడుతుంది, బిఫోర్ డే వరకు నేను కొడుతున్నామని డైరెక్టర్కి చెప్పడం, డైరెక్టర్ నాకు కొడుతున్నాం, అందరం చేస్తున్నాం. నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. నెక్స్ట్ డే ఏంది నువ్వే నీ వల్లనే ఎవరు నన్ను అంటావా? అందరం కలిసి నమ్మినాం. అందరం కలిసి నమ్మినప్పుడు ఐ కాంట్ బ్లేమ్ ఎనీబడి ఎల్స్. ఐ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దేర్. No, but you alone taking the blame is the epic point అనిపిస్తుంది. ఏమో తెలియదండి నేను ఎప్పుడు చేశానో అది. కానీ బేసిక్గా అయిపోయిన తర్వాత చాలా ఈజీగా, ఇప్పుడు మెకానిక్ రాకీ రిలీజ్ అయిన 4th డే ఐ వాజ్ ఇన్ లైలా గెటప్ షూటింగ్ ఆన్ సెట్. సో ఐ థింక్ ఐ డోంట్ క్యారీ బోత్ థింగ్స్ ఫర్ లాంగ్ టైమ్. మళ్ళీ నిజంగానే సక్సెస్ కూడా నాకు తెలిసి 3-4 days తర్వాత మళ్ళీ నార్మల్ యూ విల్ వేకప్ అగైన్ అండ్ యూ విల్ సీ, యూ విల్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ ఏంది ఇప్పుడు నెక్స్ట్ ఏంది. యాక్చువల్లీ మీరు చెప్తున్న ఈక్వాలిటీ ఆఫ్ విశ్వక్ ఇస్ ఆల్సో పబ్లిక్లో ఎట్లా ఉందో తెలుసా? పబ్లిక్ ఇన్ ద సెన్స్ ఇండస్ట్రీ టాక్ ఐ హావ్ టు సే, లేస్తే సినిమా, పడుకుంటే సినిమా, నడిస్తే సినిమా. విశ్వక్కి సినిమా తప్ప ఇంకొక ప్రపంచం లేదు, ఇంకొక వ్యాపకం లేదు, ఇంకొక వ్యాపారం లేదు. సో హీ ఈస్ ది యంగెస్ట్ టాలీవుడ్ హీరోస్ హూ ఇస్ ఎర్నింగ్ లంసమ్ అమౌంట్స్, హూ ఇస్ బిజీ త్రూ అవుట్ ద ఇయర్, హూ ఇస్ లైక్ అ బ్లాక్ బస్టర్ హీరో ఆన్ ది చాట్. ఇన్ని పాయింట్స్ చెప్తున్నారు మీ గురించి. ఏవి చేస్తున్నారు నాకు మీరు అనుకోండి, నవ్వుకోండి, అలాగే మీరు మీ ఇష్టం. బట్ జెన్యున్లీ సి, ఉన్నది అడిగితేనే కదా అప్పుడు ఇంత రీసెర్చ్ చేసామని మీకు కూడా అనిపిస్తుంది. ఊరికనే పొగుడుతూ వేస్తే ఏమొస్తుంది చెప్పండి. నాకు ఇష్టం పొగిడించుకుంటున్నాను, అందుకే కూర్చొని. ఇంకా సరే అనుకోండి, నవ్వుకోండి. నిజంగా సరే, మేము వద్దు అంటాం కానీ ఓకే బాగానే ఉంది కదా అని వింటున్నాను నేను కూడా. సరే అదేలేండి, గొప్ప గొప్ప వాళ్ళు ఎప్పుడు ఒప్పుకోరు నిజాలు చెప్తే. ఆ కవలోకే మా విశ్వక్ గారు కూడా వస్తారు, ఇంకొకసారి రుజువైంది. నేను ఇంత గొప్ప నాకు ఈ రోజు దాకా తెలియదు తెలుసా, మీరు వచ్చి చాలా రియలైజ్ చేస్తున్నాను. సరే 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 సరే, మీరు నన్ను ఆట పట్టిస్తున్నారని అర్థమైంది. లెట్స్ గో బ్యాక్ టు ద మూవీ. మీరు ఇచ్చే ఇంట్రడక్షన్లకి రకరకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్లు ఇవ్వచ్చు. అసలు మీరు నన్ను ఎక్కడ అసలు అబ్బో నాకు ఇంత ఎలివేషన్ ఎవరు చేయలేదు అసలు. థ్యాంక్ యూ. ఓకే ఫైన్, గెటింగ్ టు ద మూవీ. లేడీ గెటప్ ప్లే చేసినప్పుడు డిడ్ యూ ఎవర్ అండర్స్టాండ్ ఆడవాళ్ళకి పాపం వారి రోజువారీ జీవితంలో ఇన్ని కష్టాలు ఉంటాయి కదా అన్న ఒక రియలైజేషన్, అండర్స్టాండింగ్, కన్సర్న్ ఏమైనా వచ్చిందా మీకు? నాకు ఎక్కువ రాలేదు. ఎందుకు తెలుసా, మా అక్క అలసిపోవడం ఎప్పుడు చూడలేదు. ఒక డ్రెస్ కొనుక్కోవడానికి 7 షాపులు తిరిగి ఒక్కొక్క షాప్లో 10 సార్లు బట్టలు మార్చుకొని ఎప్పుడు అలసిపోలేదు. నేను జస్ట్ వెనక నడుచుకుంటూ వెళ్ళి అలసిపోయా 2 షాపులకి. డైరెక్ట్ ఆవలించుకుంటూ నిల్చొని కాలు నొప్పి లేచి, మొత్తం ఎల్లు నొప్పి లేచి, బ్యాక్ పెయిన్ వచ్చి ఇవన్నీ అయినాయి. సో నేను ఎప్పుడు చూడలేదు కష్టపడ్డాం. అండ్ మీకు చంద్రముఖి లెక్క మేకప్ వేసేసుకుంటుంటా ఇదా. సో నేను బేసిక్గా నేను ఇట్లా కష్టపడ్డోళ్ళని చూడలేదు. కష్టపడ్డది నేను, అమ్మాయిలాగా యాక్టింగ్ చేయడానికి కష్టపడ్డది నేను. సో కానీ నా అంత కష్టపడ్డట్టు నేనే అమ్మాయిని చూడలేదు. ఏం కష్టపడ్డారండి?
చెప్పండి. అఫ్ కోర్స్ పాపం మీకు అలవాటు ఉండదు, వ్యాక్సింగ్ చేసుకోవడం మోస్ట్ పెయిన్ఫుల్. పెద్ద పెద్ద గోర్లు అలవాటు లేదు నాకు. ఇంత గోర్లు వేసుకొని నేను ఇప్పుడు నాకు మంచిగా శుభ్రంగా చేయితో తినడం అలవాటు. ఆ గోర్లు ఇచ్చిన తర్వాత స్పూన్తో తింటున్నా. చాలా ఉన్నాయి దాంతో. ఫోన్ టైపింగ్ చేసుకోవడం వస్తలేదు నాకు. ఫోన్ ఎట్లా టైప్ చేస్తున్నాను అది నాకు 1 వీక్ పట్టింది ఫోన్ టైపింగ్ నేర్చుకోలేకే నెయిల్స్తో. అండ్ ఇంకొకటి మెయిన్ నాకు టీం చిన్నగా ఉంటుంది నాది. వీళ్ళు కట్ అనగానే మొత్తం 10 మంది వచ్చి ఒకళ్ళు ఇజ్జాదిరేస్తుర్రు అంటే నాకు మొత్తం ఇట్లా చిరాకు అవుతుంది. ఇంకా ఒక 1 వీక్ అయిపోయిన తర్వాత ఎట్లా అయిపోయిందంటే ఇట్ స్టార్టెడ్ గ్రోయింగ్ ఆన్ మీ. ఇంకా నేను నా పని నేను చూసుకుంటున్నా, ఎవరు దాళ్ళు వచ్చి వాళ్ళ పని వాళ్ళు చూసుకుని వెళ్ళిపోతుర్రు. ఇంకా వారం తర్వాత అట్లా అయిపోయింది మ్యాటర్. షార్ట్ కట్ అనగానే పట్టుకొని వెళ్ళి పక్కన ఒక దగ్గర కూర్చొని ఇంకా ఎవరికి చెప్పుకోవాలి నా బాధ. నాకు రకరకాలుగా ఉండేది. నా విగ్గు నాది అది ఇది. ఇంకోటి నా జుట్టు మీద ఒరిజినల్ జుట్టు. నాది జుట్టు మీద ఇంకో జుట్టు కాబట్టి అది ఇంకా లోపల ఉక్క పూసేస్తుంటుంది. తీస్తే మళ్ళీ సెట్ చేయడానికి ఇంకొక అరగంట ఎవడు తీస్తాడు. జల్దీ షూటింగ్ అయితే ఇంటికి పోవచ్చు అనుకొని అట్లా పోయి కూర్చుంటే సైడ్ డాన్సర్లు ఇంకో డాన్సర్ ఎవరితో అక్కడ కూర్చుంది అనుకుని నా పక్కన వచ్చి కంఫర్టబుల్గా కూర్చుండిపోవడం. రే సాయి అనగానే అందరే హీరో ఉన్నాడు ఇలా అని చెప్పి లేచి వాళ్ళు వెళ్ళిపోవడము. సో ఇవన్నీ జరుగుతుండే. సో మొత్తానికి చాలా కష్టపడ్డారు. ఈ సినిమా ద్వారా ఫ్యాన్స్ ఏదైతే వెయిట్ చేస్తున్నారో ఫ్రమ్ విశ్వక్ 100 crores క్లబ్లోకి మీరు కూడా ఎంటర్ అవ్వాలి అని మాత్రం పని చేసుకున్నాం కదా, ఫలితం ఏమొస్తుందో చూద్దాం. ఇప్పుడు సారీ విశ్వక్ గారు, వీరిని పొగిడితే నచ్చదు, పెద్ద ఎక్స్పెక్టేషన్స్ చెప్తే జనాలు అనుకునేవి నచ్చవు. ఈ క్వశ్చన్ని కట్, డిలీట్, ఎడిట్. ఓకే సార్, ఓకే ఫైన్ సార్. లైలా మూవీ ద్వారా విశ్వక్ సేన్ కెరియర్లో ఒక చేంజ్, దిస్ ఇస్ గోయింగ్ టు బ్రింగ్ అ చేంజ్ ఇన్ మై లైఫ్ ఫ్రమ్ టుడే అని అనుకుంటే వుడ్ యూ హ్యావ్ టు టెల్ ఎనీథింగ్ లైక్ దాట్? Maybe because of the hard work, or mere play chain character, or maybe because this is one of the most challenging characters you have ever played. Atla చూస్తే మేబీ నేను సినిమాని ఎంత లవ్ చేస్తున్నా అన్నది ఒకట ప్రతి సినిమా ప్రూవ్ చేస్తుంటుంది. మేబీ దిస్ ఫిల్మ్ విల్ ప్రూవ్ లిటిల్ మోర్ హౌ మచ్ ఐ లవ్ సినిమా అన్నది. బికాస్ ఎవ్రీథింగ్ యూ సీ ఇన్ దిస్ ఫిల్మ్ ఇట్ ఈస్ ప్యూర్ లవ్ టు సినిమా, టువర్డ్స్ సినిమా. నాకున్న లవ్తో చేసిన సినిమానే ఇది. సో డెఫినెట్లీ, అండ్ నాకు తెలిసి అంత ఎక్స్ట్రీమ్ లవ్ ఉండబట్టే ఈ క్యారెక్టర్ చేసినప్పుడు 400-500 మెంబర్స్ ముందు కూడా నాకు ఆ చీర కట్టుకొని గెటప్లో ఉండి కూడా ఫస్ట్ వెరైటీగా అనిపించింది. ఇంతమంది చూస్తున్నారు నన్ను, నేను కానీ అండ్ అంతమంది ముందు కంఫర్టబుల్గా యాక్ట్ చేయాలి నిజంగా అమ్మాయిలాగా. సో ఆల్ దీస్ థింగ్స్ ఆర్ బై ప్రోడక్ట్ ఆఫ్ మై లవ్ టువర్డ్స్ సినిమా. సో ఐ థింక్ వాళ్ళకి ఇంకొంచెం అర్థమవుతుంది ఇంకెంత పిచ్చోండి నేను. చాలా బాగా చెప్పారు, చాలా బాగా కన్వే చేశారు. కోయా సాంగ్ అసలు అది పెట్టాలన్నది ఇంటెన్షన్ ఎవరిదండి? అది అసలు సోషల్ మీడియాలో ఒక ఊపింది ఆ పాట. దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఇందులో పెట్టాలి అన్న థాట్ ఎవరిది అసలు? మేము రత్తమ్మ సాంగ్ చేస్తున్నాం అప్పటికి, పెంచల్ దాస్ గారిదే. వెంటనే ఈ శాంపుల్ గుంజుకొచ్చి లియోన్ అని చెప్పి ఈ శాంపుల్ కూడా యాడ్ చేస్తున్నాం. మీ ఐడియా నాదే. అది వెంటనే సాంగ్ రిలీజ్ అయ్యే అంటే ట్యూన్ రెడీ అవుతుండే ఈ న్యూ ఇయర్ తర్వాత అట్లా ఆల్మోస్ట్ మ్యూజిక్ రెడీ అవుతున్న టైంలో వెంటనే ప్రాసెస్లో ఇది కూడా. అండ్ అతనికి కాల్ చేసి అతని పర్మిషన్ తీసుకొని పెట్టాము. ఇది అతనితో మాట్లాడడం జరిగింది, మా ప్రొడ్యూసర్స్ మాట్లాడి అతని అనుమతి తీసుకొని తీసి పెట్టాము. ఆ పాటని సినిమాలో ఎలా వాడారో చూడాలని ఉంది, బికాజ్ అది మీ వర్షన్ అవుతుంది. పెట్టేసా కదా, స్టెప్ మొత్తం పెట్టేసా అది ఎలాగో. సో బృహన్నలాగా చెయ్యాలి నా కెరియర్లో ఒక రోలు అన్న బాలకృష్ణ గారు మీకు ఏదో ఒక ది బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారని విన్నాను. అదే ఒక్కదాన్ని తిరక్కు బయట జాగ్రత్తగా వెళ్ళి ఇంటికి అని చెప్పారు. బికాజ్ యూ లుక్ సో బ్యూటిఫుల్. మళ్ళీ పొగడకూడదు అంటారు, మళ్ళీ ఒక కాంప్లిమెంట్ ఇవ్వకూడదు అంటారు. ఎట్లా విశ్వక్ గారు చెప్పండి మీరు. సో బేసికల్గా కామెడీ కొంచెం అడల్ట్ కామెడీకి చూసుకుంటే, ఇంకొకటి నాటీ కామెడీ అనండి. దట్స్ బెటర్. నటోరియస్ ఫైన్. సో నటోరియల్ కామెడీతో పాటు ఉమెన్ క్యారెక్టర్ ప్లే చేయడం అన్నది కమర్షియల్ యాంగిల్గా ఇఫ్ యూ హ్యావ్ చోజన్ యాజ్ అ సబ్జెక్ట్ ఫర్ ది ఫిల్మ్
ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడానికి ఫ్యామిలీ ఆడియన్స్ టు గెట్ కనెక్టెడ్, వాట్ ఆర్ ది ఎలిమెంట్స్ ఇన్ లైలా? సో వై లైలా అన్నది మీకు ఫస్ట్ 5 minutesలో అర్థమైపోతుంది. సో ఒక సింగిల్ మదర్ వాళ్ళ కొడుకుని సోను అనేటువంటి పెంచుతుంటుంది. తను సినిమాలకి డే అండ్ నైట్ పనిచేసి మేకప్ ఆర్టిస్ట్ లాగా, వాళ్ళ ఫాదర్ వెళ్ళి తిరిగి వస్తా అన్నట్టు తిరిగి రాలేదు. వాళ్ళ అమ్మ ఎప్పుడు గుమ్మం కాడ కూర్చొని వెయిట్ చేస్తూ ఉండేది. అట్లా వెయిట్ చేస్తూ ఇంట్లో నుండి కూడా వాళ్ళ ఇంట్లో నుండి కూడా తరిమేస్తారు. సో అట్లాంటి పరిస్థితి నుండి డే అండ్ నైట్ ఎప్పుడు పడుకోవడం చూసిండాడు సోను వాళ్ళ మదర్ని. నైట్లో డ్యూటీ చేసేది, మార్నింగ్ సినిమా మేకప్ వేసేది, అంత చేసి ఒక పార్లర్ పెట్టి, అండ్ తను చనిపోతూ వీడు కొంచెం యంగ్ ఉన్నప్పుడు చనిపోతూ వీడికి ఇచ్చిన ఆఖరి థింగ్ వచ్చేసి ఈ మేకప్ షాప్. సో ఆల్ ఆఫ్ దిస్ హ్యాపెన్స్. నేను ఇంత చెప్పా కదా మీకు, ఇదంతా మీరు చూసేది ఫస్ట్ 2 minutesలో. ఇంత కథ మీకు ఫస్ట్ 2 minutesలోనే కనిపించేస్తుంది. సినిమా స్టార్ట్ అయిన ఫస్ట్ 2 minutesలో. సో ఐ థింక్ ఈ 2 minutesలోనే మీకు రీజన్ అర్థమైపోతుంది మీరు ఎందుకు చూడాలి. గాట్ ఇట్. సో అక్కడ ఎమోషనల్ కనెక్ట్ వచ్చేస్తుంది. మీకు వాడిని ఎందుకు చూడాలి అన్నది మీకు ఫస్ట్ 2 minutesలోనే అర్థమవుతుంది. వై ఈజ్ హీ సో ప్యాషన్ అబౌట్ మేకప్. సీత టాటూ ఉంటుంది వాడికి ఇక్కడ, సీత అన్నది వాళ్ళ మదర్దే. సో మీకు అది హుక్ దొరుకుతుంది మీకు టు వాచ్ రెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్. సో ఇట్స్ నాట్ ఎ పాయింట్లెస్ కామెడీ ఫిల్మ్. It has a heart. So it has 360-degree angle to it. Comedy undi, emotion undi, love story undi, as you have been saying it. Wonderful. So but entertainment is first 2 minutes e meeku emotional untadi. I think from 3rd, 4th minute until the movie ends, it's only Vishwak's trademark comedy entertainment. Entertainer and very peak entertainer. So Sonu model is a son of a makeup artist who also does makeup. కట్ చేస్తే లైలాలో ఫీమేల్ క్యారెక్టర్, ఫీమేల్ గెటప్, ఇది ఆ మేకప్ ఆడి మీద ఎందుకు వేసుకోవాల్సి వచ్చింది అన్నది స్టోరీ చూస్తే అర్థమవుతుంది. కానీ ఇప్పటి వరకు అందరూ సినిమా గురించే మాట్లాడారు. ఇది సరదాగా, ఐ డోంట్ సే ఇట్ యాజ్ అ ర్యాపిడ్ ఫైర్, కానీ లైలా సర్వైవల్ క్విజ్ అని ఒకటి అడుగుతా రిలేటెడ్ టు మేకప్. సో మీకు మేకప్ నాలెడ్జ్ ఎంత ఉంది అన్నది సరదాగా టెస్ట్ చేద్దాం. ఓకే, 3 మేకప్ ప్రోడక్ట్స్ లిప్స్టిక్ పౌడరు వాడకుండా చెప్పాలి. యర్ టైం స్టార్ట్స్ నౌ. కాంటూర్, కన్సీలర్, ఐలైనర్. సూపర్, గ్రేట్, స్మార్ట్. సో బ్లెండర్ దేనికి వాడతారు? బ్లెండ్ చేయనీకే. ఏం బ్లెండ్ చేస్తారు? మేకప్ బ్లెండ్ చేయనీకే. అదే ఇంకొంచెం క్లియర్గా. మేకప్ అంటే బ్లెండ్ అంటే ఏం బ్లెండర్ అండి మీరు? మేకప్ బ్లెండర్ అంటారా? మేకప్ బ్లెండరే అంటున్నాను, సరదాగా కొంచెం కన్ఫ్యూజ్ చేస్తున్నా మేకప్ బ్లెండ్ చేయడానికి. పర్ఫెక్ట్. న్యూడ్ లిప్స్టిక్ అని ఒక ఉమెన్ అంటే దాని అర్థం ఏంటి? ట్రాన్స్పరెంట్ లిప్స్టిక్ ఉంటుంది కదా. ఓకే, యూర్ వెరీ క్లోజ్. పాపం అంతకంటే ఎక్స్పెక్ట్ చేయలేను. కానీ న్యూడ్ అంటే ఎగ్జాక్ట్లీ న్యూడ్ లిప్స్టిక్ అంటే ఇట్స్ అ ట్రాన్స్పరెంట్ లిప్స్టిక్ విచ్ విల్ బి లైక్ జెల్, ట్రాన్స్పరెంట్ ఉంటుంది. కాదు, న్యూడ్ లిప్స్టిక్ అంటే చాలా సటిల్ షేడ్స్ తో, రెడ్, బ్రౌన్ అట్లా కాకుండా స్కిన్ టోన్ తో మ్యాచ్ అయ్యే, దట్ ఈస్ న్యూడ్ లిప్స్టిక్. అంటే సేమ్ కలర్, నాట్ సో హార్డ్ అండ్ నాట్ సో బ్రైట్. సో కాల్డ్ as న్యూడ్ షేడ్స్. ఇక్కడ మీరు ఏదైనా న్యూడ్ షేడ్ ట్రై చేశారా సినిమాలో? నేను చేస్తుంటా. ఓకే, నెక్స్ట్. ఒక లేడీ, ఒక ఉమెన్ ఫుల్ మేకప్ చేసుకొని వస్తాను అని అంటే మినిమం విశ్వక్ ఎంత టైం ఎక్స్పెక్ట్ చేస్తాడు మేకప్ అవ్వడానికి? గంటన్నర. మీకు లేడీ గెటప్ చేయడానికి మేకప్ కి ఎవ్రీడే ఎంత టైం పట్టేది? నాకు 2 గంటలు పట్టింది. 2 hours. అవును, నాకు షేవింగ్ ఒకటి ఎక్స్ట్రా కదా. మీకు షేవింగ్ ఉండదు కదా, అది మైనస్ చేసి చెప్పా. షేవింగ్, హెయిర్ కొంచెం నాకు ఎక్స్ట్రా టైం కదా. సో అమ్మాయిలు కూడా 1.5 hour లో మేకప్ వేసుకొని వచ్చేస్తారు అనేది. 1.5 hour తక్కువ అవుతుందా మేడం మీకు? అదే కదా మీ ఉద్దేశం? నేను అన్నట్లా మీరు ఎంత సహృదయంతో ఆలోచిస్తారు ఆడవాళ్ళ మేకప్ పట్ల అని తెలుసుకోవడానికి. 1.5 hour తక్కువైంది చూసారా? నాకు అర్థమైంది మీరు ఫీల్ అయ్యారు. 1.5 hour ఏంటి వీడు పిచ్చోడా, 1.5 hour లో రమ్మంటున్నాడు ఏంటి వీడు? అదే ఉండే మీ ఇంటెన్షన్. విజయ్ గారు, నేను 5 minutes లోనే మేకప్ వేసేసుకుంటా. నా సంగతి కాదు, జనరల్గా టైం పడుతుంది అని చెప్తున్నా. సో ఐలైనర్కి కాజల్కి డిఫరెన్స్ ఏంటి విశ్వక్ గారు?
ఐలైనర్కి కాజల్కి అంటే ఐలైనర్ చాలా జీనియస్ క్వశ్చన్ అడిగాను, మీరు ఎంతసేపు ఆలోచిస్తున్నారంటే రెండు ఒకటే కదండి. సూపర్ అంటున్నా. రెండు ఒకటే కదండి. ఏంటండి ఆలోచించండి. ఐలైనర్ అంటే మీకు ఇక్కడ లైన్ వేస్తారు, కాజల్ అంటేనేమో ఇక్కడ వేస్తారు. ₹1,00,000 ప్రశ్న, సూపర్ గా సమాధానం చెప్పారు. రెండు ఒకటే అయింది. ఐలైనర్ అంటే ఐలిడ్ మీద వేసేది, కాజల్ అంటే ఇక్కడ వేసేది. సూపర్. అసలు మీకు బాగా నాలెడ్జ్ ఉందండి మేకప్ పట్ల, ఎక్సలెంట్ అసలు. సో 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫౌండేషన్స్ ఉంటాయి, ఏమేంటివి అవి? ఇది ఇంకా 5 డిఫరెంట్ అయిన ఫౌండేషన్స్ ఉంటాయి అంటే ఇప్పుడు అవి ఏమేమి ఫౌండేషన్ నాకు ఫౌండేషన్ తెలుసు మనకి. కన్సీలర్, కన్సీలర్ ఇస్ కన్సీలర్, ఫౌండేషన్ ఇస్ ఫౌండేషన్. ఏంటో అండి 5 డిఫరెంట్ ఫౌండేషన్స్. ఎంత క్యూట్ గా ఇన్నసెంట్ గా ఆన్సర్ చెప్తున్నారు తెలుసా. సో స్టిక్ ఫౌండేషన్, పౌడర్ ఫౌండేషన్, లిక్విడ్ ఫౌండేషన్, మూస్ ఫౌండేషన్, ఇంకొకటి కాంపాక్ట్ ఫౌండేషన్. సో దిస్ ఆర్ 5 మార్క్స్ తీసేయండి ఈ ఆన్సర్ కి నాకు. ఓకే, సో కానీ మీరు చాలా బాగా ఆన్సర్ చేశారు, ఒక్కటే మీకు కష్టం అనిపించింది ఇప్పటిదాకా. ఎందుకు 99 మార్క్స్ చాలు నాకు. ఓకే, అయిపోవచ్చు ఇంకా లాస్ట్ 2 క్వశ్చన్స్. ఓకే, మోస్ట్ కన్ఫ్యూజింగ్ మేకప్ ప్రోడక్ట్ ఆఫ్ విశ్వక్ సేన్ అంటే ఏం చెప్తారు? కన్ఫ్యూజింగ్ ఎవర్ ప్రోడక్ట్, ఆ పేరు వింటేనే ఎప్పటికీ మీకు అసలు ఎందుకు వాడతారు ఇది, ఎందుకింత చెత్త అని ఒక రకమైన విరక్తి వచ్చిన మేకప్ ప్రోడక్ట్ ఏంటి? బ్లష్, లిప్స్టిక్, కాంటోరింగ్, సెట్టింగ్ స్ప్రే, బేకింగ్. ఏమనిపించదు, అన్ని ఇంపార్టెంటే అనుకుంటా. యూజ్లెస్ ఏం అనిపించదండి అన్ని. సరే, బేకింగ్ అంటే ఏంటండి మేకప్లో? మీరు పెద్ద వద్దు సార్, నాకు అర్థమైపోయింది, అయిపోయింది. ఇది తీసేసేయండి, ఈ క్వశ్చన్ డిలీట్ చేసేసేయండి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, మగవాళ్ళ కోసం ఒక మేకప్ ప్రోడక్ట్ రావాలి మార్కెట్లో అంటే వాట్ వుడ్ ఇట్ బి? మగవాళ్ళ కోసమా? సార్ ఇది కూడా తీసేద్దాం సార్. మగవాళ్ళ కోసం నాకేం, ఐ థింక్ వీఆర్ ఓకే విత్. నేను నిజంగా యూజువల్ ఎవరు నమ్మరు కానీ నేను నార్మల్గానే నేను అసలు స్కిన్ కేర్ అసలు ఏం చేయ. నేను అప్పుడప్పుడు మంచి మాయిశ్చరైజర్ పడతా, అదొకటి. ఇట్ లిటరల్లీ మేక్స్ మై స్కిన్ లైక్ ప్లమ్. అది వీక్లీ 2-3 టైమ్స్ అప్లై చేస్తాం, మిగిలిన టైం మర్చిపోతూ ఉంటాం. సో ఐ థింక్ మగవాళ్ళకి ఏం అవసరం లేదు. మగవాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇస్ ద బెస్ట్ మేకప్ దే కెన్ వేర్. మంచి కోట్. బేసికల్గా మీరు ఇది చెప్పకపోయినా నా నెక్స్ట్ క్వశ్చన్ వుడ్ బి అ కాంప్లిమెంట్. ఇన్ఫ్యాక్ట్ మీ స్కిన్ చాలా బాగుంది, చాలా రేడియంట్గా ఉంది, లైవ్లీగా ఉంది. అదేటూ మళ్ళీ నేను మీకు పొగేస్తున్నాను అని అనుకుంటారు. సో మెన్షన్ ఇట్ నాట్, బట్ స్టిల్ యూ హ్యావ్ అ వెరీ గుడ్ స్కిన్ అండి. సో కమింగ్ బ్యాక్ టు ద ఫిల్మ్ అండి, ఈ సినిమా సూపర్ సక్సెస్ అవ్వాలి అండ్ అలాగే మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏవైతే మీరు చేస్తున్నారో బ్యాక్ టు బ్యాక్, బికాజ్ యూ ఆర్ ఆన్ అ మూవీ స్ప్రీ అనే చెప్పాలి కాబట్టి దట్ ఈస్ వాట్ ఐ విల్ ఆల్వేస్ లుక్ అట్ యూ. సో మీరు టేకప్ చేసిన ప్రతి ప్రాజెక్ట్ ఒక సూపర్ సక్సెస్గా ల్యాండ్ అవ్వాలి.